ఇక దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదని బీజేపీ, రాష్ట్రంలో ఫుల్ స్టాక్ ఉన్నదని కాంగ్రెస్ సర్కార్ బొంగుతున్నాయి. మరి ఏ ఎరువుల కేంద్రం వద్ద చూసినా రైతులు బారులు ఎందుకు కనిపిస్తున్నాయి? తిండి తిప్పలు మాని తెల్లవారుజాము నుంచే అన్నదాతలు కిలోమీటర్ల కొద్దీ ఎందుకు లైన్ కట్టాల్సి వస్తున్నది? జోరు వానలోనూ యూరియా కోసం రైతులు ఎందుకు యాతన పడుతున్నారు? కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడడం లేదు. రోజుకు తీవ్రమవుతున్నది. ఒక బస్తా కోసం అన్నదాత అరిగోస పడాల్సి వస్తున్నది. గంటల తరబడి క్యూ కట్టినా దొరక్క చివరకు ఉత్త చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ప్రస్తుతం వానలు పడుతున్న వేళ డిమాండ్ మరింత రెట్టింపు కానున్నది. పత్తి, వరి, మొక్క, మిర్చి తదితర పంటలకు యూరియా వేయాల్సిన అవసరం ఏర్పడుతుండగా సకాలంలో ఎరువు వేయకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే అన్నదాతలు 10 రోజులుగా ఆగచాట్లు పడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు నిపం నెట్టుకుంటారే తప్ప పరిష్కారం దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. ఈ వ్యవహారాన్ని నిశ్చితంగా చూస్తే ఇప్పట్లో కొరతకు మోక్షం లభించే అవకాశాలే కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్త పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యూరియాకు ఎక్కడా కొరత రాలేదు. నిజానికి ఇప్పటికన్నా అప్పట్లోనే పంటల విస్తీర్ణం అధికంగా ఉన్నా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో అన్నదాతలు ఏనాడూ రోడ్డెక్కలేదు. ఆనాడు బీఆర్ఎస్ సర్కారు పంటల సాగుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి కేంద్రంతో మాట్లాడి యూరియా ముందుగానే తెప్పించి అన్నదాతలకు సరిపడా ఇచ్చింది. కానీ ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. బీఆర్ఎస్ హయాంలో వేసిన పంటల విస్తీర్ణంతో పోలిస్తే ఈ సీజన్లో వేసింది తక్కువే అయినా యూరియా అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమవుతున్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కరోజు కూడా మీరు అధికారులు ఏ రోజుల్లో యూరియా కోసం రోడ్డు మీదకి వచ్చినామమ్మ, అడిగినంత యూరియా ఊర్లలో పంపించినాం. ఇలా పార్లమెంట్ లో 16 మంది 8 మంది ఎంపీలు బీజేపీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు. ఇలా రాష్ట్రంలో ఉండే 13,000 గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రోడ్ల మీద భార్యా పిల్లలతో వచ్చి పాస్ పుస్తకాలు తీసుకొస్తారు. అది కూడా ఏందమ్మా ఓటీపీ పెట్టిండ్రు, వాడు ఫోనే చూడరాదు. ఆ ఫోన్లోకి వెళ్ళి ఓటీపీ తీసి ఓటీపీ నంబర్ చెప్పి సహకారంతో వాళ్ళ కోరిక మేరకు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు రైతు సోదరుల సహకారంతో రాజీవ్ రహదారి నిర్బంధ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ గత 20 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకే కాదు యావత్ ప్రపంచానికని కూడా ఎంతో గోస. ఎట్లాగైతే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ రైతుల తరపున బీఆర్ఎస్ గలమెత్తింది. అన్నదాతల యూరియా కష్టాలను పట్టించుకొని రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ గులాబీ నేతలు భారీ ధర్నా చేపట్టారు. గజ్వేల్ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో ధర్నా హోరెత్తింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. ఈ ధర్నాతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. యూరియా దొరక్క గజ్వేల్ నియోజకవర్గ అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అన్నదాతలకు యూరియాను సరఫరా చేయాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యూరియా కొరతతో రైతులు తిప్పలు పడుతున్నారు. దన్నసరి, గూడూరు పీఎస్సీఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి పడిగాపులు గాస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం షాపుల ముందు నిరీక్షిస్తున్నామని, రేవంత్ సర్కారు చేతగానితనం వల్లే రైతులకు ఇలాంటి దుస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని నిజామాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గ్రోమర్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు చెప్పులతో క్యూ కట్టారు. యూరియా లోడ్ లారీ వచ్చిందని తెలుసుకుని రైతులు అర్ధరాత్రే భారీ సంఖ్యలో తరలివచ్చారు. వర్షం పడుతుండటంతో క్యూ లైన్లో చెప్పులు, గొడుగులు పెట్టి అక్కడే జాగారం చేశారు. పనులు వదులుకొని తిని తినక పస్తులుంటూ యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే పంటలు ఎలా పండించాలని నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటుందని ఆగ్రహంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడు మాత్రం క్యూ లైన్లలోనే రోజంతా ఉండాల్సి వస్తున్నదని వాపోయారు. 5 ఎకరాల భూమి ఉంది, దానికి సాగు చేసుకోవాలంటే యూరియా కార్డు దొరకట్లే. నా ఆధార్ కార్డు కూడా చూసుకోండి, ఒక్క కట్ట స్కూల్ ఇప్పుడు దాకా. సొసైటీలో పోయినా ఇదే ప్రాబ్లం, బేర మండల గృహశాలలో పోయినా ఇదే ప్రాబ్లం, మొబ్బలో పోయినా, గారెలో పోయినా, దాని తర్వాత
కురిగిపోయినా ఎక్కడ పోయినా యూరియా కట్ట దొరకట్లేదన్నా. నాది 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంది. నాకు యూరియా కట్టలేక ఇవాళ 15 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇవాళ నుంచి కాదు, ఇక్కడ 3 సొసైటీలో 7 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇంకా అక్కడ ఉప్పలపాడు పోయినా, గొల్లగూడెం పోయినా, యాడికి జిక్కట్టాలేదు. లాస్ట్కి ఇక్కడే జిక్కుతుంది ఏమైనా వస్తే ఇది కూడా కావట్లేదు. కాకపోతే నిన్న వచ్చినావు, మళ్ళీ ఇవాళ కూడా వర్షంలో వచ్చినావు. నిన్న రేపు ఇస్తాను, 7 ఇస్తాను, ఇవాళ 8 సీరియల్ లైన్ కట్టమన్నాడు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమన్నాడు, ఆధార్ కార్డు చేతిలో పట్టుకోమన్నాడు. ఎవడు వస్తే వాడికి చిట్టా కొడితే అలా అయినా 10 మందు ఆ మందు కొంటనే ఇస్తా, లేకుంటే ఇయ్యనన్నాడు ఒక మాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి రోజులు తిరిగి తెస్తామని చెప్పి మరీ నిజం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014కి ముందు కరెంటు కోసం రైతులు అర్ధరాత్రి బాయికాడ పండుకునే దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణం అరుగు మీద పండుకునే దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత గొప్ప మార్పు ఇది అంటూ ఎక్స్ వేదికగా ప్రభుత్వం తీరును ఎండగట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. వానలో అన్నదాతలు అవస్థలు పడుతుంటే రేవంత్ సర్కార్ మొద్దు నిద్రలో జోగుతున్నదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు కలవరపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం కాదు, రైతన్నల పాలిట భస్మాసుర హస్తమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.